బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో వ్యర్థాలను తగలబెట్టొద్దు అని రాష్ట్ర మంత్రులు అధికారులు ఎంతలా గొంతు చించుకుని చెబుతున్నా రైతులు మాత్రం వినిపించుకోవడం లేదు. సాయంపేట మండలం పెదకోడపాక గ్రామంలో రైతు తన మొక్కజొన్న సొప్ప తగలబెట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదానికి కారణమైంది. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఈదురుగాలులతో ఇండ్లతో సహా ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లోకి మంటలు వ్యాపించడంతో 2 బైకులు తగలబడిపోయాయి. 8 క్వింటాల వరి ధాన్యంతో పాటు డాక్యుమెంట్లు, ఫర్నిచర్ కాలి బూడిదైపోయాయి. సమాచారం అందగానే అర్ధరాత్రి హుటాహుటిన ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని అర్ధరాత్రి అతి కష్టం మీద మంటలు నార్పారు. ఈ అగ్ని ప్రమాదంలో 10 లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. మనం గత వారం కూడా చూసాం, రైతు తన పొలంలో గడ్డికి నిప్పు పెట్టిన తర్వాత అదే మంటల్లో కాలి బూడిదైపోయిన విషాదకర ఘటనను కూడా మనం చూసాం. నిజానికి ఉత్తరాదిలో మాత్రమే ఇలాంటి సంప్రదాయం ఉంది. అక్కడ రైతులు ఉత్తరాదిలో పొలాల్లో తగలబెట్టడం కారణంగా ఆ పొల్యూషన్ ఢిల్లీని కమ్మేస్తూ ఉంటుంది. ఢిల్లీని మొత్తం పొల్యూషన్ కమ్మేస్తూ ఉంటుంది. దీనిపై చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. చట్టాలను రైతులు వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు అదే సంప్రదాయం మన తెలుగు రాష్ట్రాలకు కూడా పాకింది. అదిగో పొలాల్లో ఉన్న గడ్డిని పొలాల నుంచి వేరు చేయలేక ఒకవేళ దమ్ చేసినా అది ఆ పొలంలో ఉన్న మట్టిలో కలిసిపోదు అన్న భావనతో రైతులు తగలబెట్టేస్తున్నారు. ఈజీ మెథడ్ని ఎదుర్కొంటూ ఉన్నారు. నిజానికి రైతు అంటే దేశానికి వెన్నెముక. రైతు అంటే భూమికి మిత్రుడు. రైతు అంటే ప్రకృతికి మిత్రుడు. ప్రకృతిని రైతును, భూమిని రైతును వేరు చేసి చూడలేం. కానీ కొంతమంది రైతులు అవగాహన రాహిత్యంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. నిజానికి రైతు భూమి మేలు కోరుకుంటాడు, ప్రకృతి రైతు మేలు కోరుకుంటుందని అంటారు. కానీ ఇక్కడ రైతు ఇలా తగలబెట్టడం కారణంగా భూమిని నాశనం చేస్తున్నాడు. ఇలా తగలబెట్టడం కారణంగా రాబోయే రోజుల్లో పంట పండే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. ఆ భూమిలో ఉన్న బ్యాక్టీరియా నశించిపోతుంది. ఆ భూమి సారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ రెండూ జరుగుతాయి. భూమికి నష్టం చేసిన వారు అవుతారు. అంతేకాదు ఇలాంటివి చేయడం ద్వారా ప్రమాదాలు జరిగి మనుషులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ప్రకృతి కాలుష్యంతో నిండిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ కావడం ద్వారా అది దూర ప్రాంతాలకు వ్యాపించి రోడ్లపై వెళ్తున్న వారు ఉక్కిరి బిక్కిరై ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఏర్పడతాయి. మన పొలంలో ఉన్న వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా భూమిని నాశనం చేసిన వారు అవుతున్నారు, పర్యావరణాన్ని నాశనం చేసిన వారు అవుతున్నారు, మీ భూమిని మీరే నిస్సారం చేసిన వారు అవుతున్నారు. అంతేకాదు ప్రజలకు ఇబ్బందులు కలిగించే పనులు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. చూడండి ఒకసారి, రైతు తన పొలంలో ఉన్న వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా. దయచేసి దీనిపైన రైతులు అవగాహన కల్పించుకోవాలి. బిగ్ టీవీ దీన్ని ఒక యుద్ధంగా తీసుకోవాలని అనుకుంటోంది. అధికారులతో కలిసి రైతులతో కలిసి అవగాహన కల్పించాలని అనుకుంటుంది. మీ పొలంలో వ్యర్థంగా ఉన్న గడ్డిని కంపోస్ట్ ఎరువుగా మార్చి మళ్ళీ అదే భూమిని సారవంతంగా మార్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఆలోచించండి. కానీ ఇలా నిప్పు పెడితే చూడండి, ఇంజన్లు తగలబడిపోయాయి, బైకులు తగలబడిపోయాయి. గత వారం ఒక రైతు ఆ మంటల్లో కాలి బూడిదైపోయాడు. అంతేకాదు ఆ పొగ రోడ్డుపై వెళ్తున్న కారణంగా ఆ పొగలో ఊపిరాడక, ఆ పొగలో ఎదురుగా వస్తున్న వాహనాలను కనిపించక వాహనదారుడు వెళ్ళి వేరే వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి చర్యల ద్వారా పర్యావరణానికి హాని జరుగుతుంది, మీరు భూమికి హాని చేసిన వారు అవుతున్నారు. అంతేకాదు ఇతరులకు లక్షల రూపాయల నష్టానికి కారణం అవుతున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలుగు రాష్ట్రాల రైతులు ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఈ రోజు నుంచి పంట వ్యర్థాలను భూమిలో అక్కడ అగ్నికి ఆహుతిని చేయొద్దు, కంపోస్ట్ ఎరువుగా మార్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి దాన్ని ఆలోచించండి, అధికారులతో మాట్లాడండి. ఆ ప్రమాదం కారణంగా తగలబడిపోయిన బైక్లను మీరు చూస్తూ ఉన్నారు. సేంద్రియ ఎరువులుగా మార్చుకోవచ్చు మనం ఆ వ్యర్థాలను. పంట వ్యర్థాలను కాల్చే విధానాన్ని మానుకోవాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వర స్వయంగా రైతులకు చెప్పారు. భూసార పరిరక్షణను రైతుల దృష్టిలో పెట్టుకొని పంట వ్యర్థాలను నేలలోకే దున్నేయాలి అని స్వయంగా సలహా ఇచ్చారు. అధికారులు రైతులకు అవగాహన కల్పించి పంట వ్యర్థాలను తగలబెట్టకుండా అడ్డుకోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఏడాది రైతులకు గడ్డు కాలమేనని, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని మంత్రి తుమ్మల హెచ్చరించారు. యుద్ధ పరిస్థితుల ప్రభావంతో యూరియా సరఫరా కూడా ఆలస్యం కావచ్చన్నారు. రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ అధికారులతో సంప్రదించి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
అలాగే ఆయిల్ పామ్ సాగు రైతులకు స్థిరంగా 2 నుంచి 3 లక్షల రూపాయలు ఆదాయం ఇచ్చే పంటగా నిలుస్తుందని, అంతర్ పంటలుగా ఇతర పంటలను కూడా సాగు చేసుకుంటే మరింత ఆదాయం వస్తుందని మంత్రి తుమ్మల రైతులకు సూచించారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ కోసం రైతులు చేస్తున్న ఒకే ఒక్క తప్పు ఇప్పుడు పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతోంది. కేవలం పొలాలను సిద్ధం చేసే నెపంతో సుమారు 3.5 లక్షల ఎకరాల్లో సాగుతున్న ఈ పంట వ్యర్థాల దహన కాండ యావత్ సమాజాన్ని నడి సముద్రంలోకి నెట్టేస్తోంది. వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలలో ఈ మంటల తీవ్రత ఎంత ఘోరంగా ఉందంటే చుట్టుపక్కల గ్రామాలు దట్టమైన పొగతో ఊపిరాడక అల్లాడిపోతూ ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా ఊపిరాడక అల్లాడిపోతూ ఉన్నారు. పర్యావరణం పూర్తిగా కలుషితమై ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు జనాలను చుట్టుముట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. చూడండి ఒకసారి, రైతు పంట పొలాల్లో వ్యర్థాలను ఎలా తగలబెట్టేస్తున్నారు. నిజానికి రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక, రైతు భూమికి మిత్రుడు, రైతు భూమికి పుత్రుడు, రైతు పర్యావరణ మిత్రుడు. కానీ ఇలా పంట వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా రైతు భూమికి, పర్యావరణానికి, సమాజానికి హాని చేసే ఒక నెపాన్ని మూటగట్టుకోవద్దు. మనందరం రైతు బిడ్డలమే. అందుకే మనం మన భూమిని, మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి. పంట వ్యర్థాలను ఇలా తగలబెట్టడం ద్వారా భూమిని, పర్యావరణాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతున్నాం. ఆ పొగ ఇతర ప్రదేశాలకు వ్యాపించి చిన్నపిల్లలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. చిన్నపిల్లలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడటానికి మీరు కారణం కావద్దు. పంట వ్యర్థాల మంటలు కేవలం కాలుష్యానికే పరిమితం కావడం లేదు. కట్టుకున్న భార్య భర్తలను ఒకే రోజు బలి తీసుకొని ఓ పచ్చని సంసారంలో తీరని ఆవేదనను మిగిల్చిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. భూపాలపల్లి జిల్లాలో తన పొలంలో అంటుకున్న మంటలను ఆర్పడానికి చంద్రమౌళి అనే రైతు వెళ్ళాడు. ఆ మంటల తీవ్రతకు తట్టుకోలేక ఆ రైతన్న ఆ మంటల్లో చిక్కుకొని సజీవంగా కాలి దహనమైపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రాణంగా చూసుకునే భర్త కళ్ళ ముందే కాలిపోయాడు అన్న వార్త విన్న ఆ రైతన్న భార్య భాగ్యం ఆ ఘోరకలిని తట్టుకోలేక అక్కడికక్కడే గుండెపోటుతో కన్నుమూసింది. ఒక్క చిన్న పొరపాటు ఒకే ఒక్క రోజులో ఆ ఇల్లాలు, యజమాని ఇద్దరిని పొట్టన పెట్టుకుని ఆ కుటుంబాన్ని అనాథను చేసింది. దీనికి కారణం ఏంటో తెలుసా? పంట పొలాల్లో వ్యర్థాలను పొలాల్లో తగలబెట్టడమే. మా మేనమామ అయితే బాయికాడికి వేయండు. బాయికాడికి పోయినా మంటలు లేస్తుంటే ఆర్పడానికి వేయండు. ఆర్పడానికి వేయండు. ఆయనకు కొంచెం కాళ్ళ నొప్పులతో మంట ఆర్పడానికి వేరే రైతు నష్టపడతాడని ఆలోచనతో మంట ఆర్పడానికి వేయండు. మంట ఆర్పడానికి వరకు అది మంట ఆయనకు కాళ్ళ నొప్పులు అడ్డం స్లిప్ అయ్యి అడ్డం పడుతుంటే కదా మంట పైకి వెళ్ళిపోయింది. మా అత్తమ్మ ఆడికి అయ్యో త్వరగా పొగ అంతా మింగింది. నేను కూడా ఆమెకు హార్ట్ అటాక్ వచ్చింది. ఈయన చనిపోతాడు. ఆమె కూడా కొంచెం హార్ట్ అటాక్ తోటి వచ్చి ఆమె కూడా బాధాకరంగా హాస్పిటల్ తీసుకెళ్ళే వరకు ఆమె కూడా అక్కడ లలిత హాస్పిటల్ తీసుకెళ్ళే వరకు ఆమె కొంచెం మొత్తం ముక్కులోకి వెళ్ళి నోట్లోకి వెళ్ళి చెవులకి వెళ్ళి రక్తం బయలుతోటే సారు ఇక్కడ కాదు ఇంటికి తీసుకుపోమంటే మేము హజరాత్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. హజరాత్ హాస్పిటల్ తీసుకుపోతే మధ్యనే చనిపోతున్నామే. ఎవరో అంటబెట్టిన నిప్పు కోసం, పశువులు మేసే అటువంటి గడ్డి కోసం పక్క పంటి చేనులో పోతుందని చెప్పేసి దాన్ని గడ్డి సంరక్షించే సందర్భంలో చల్లపడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు, కొడుకు, కోడలు, భార్య ముగ్గురు పోయి చల్లపడానికి ప్రయత్నాలు చేసిళ్ళు. అది మంటలు అది హాస్పిటల్ రాకుండా ఈ వడదెబ్బ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ కొడుకు బేవజర్ అయినాక చెట్టు కిందకి వచ్చిండు. తర్వాత ఏం చేసిందంటే భార్య కూడా వచ్చినాక వాళ్ళ కోడల దగ్గర ఉండి తీసుకొచ్చింది. తర్వాత ఈయన ఏం చేసిందంటే స్వయశక్తుల ప్రయత్నం చేసి గడ్డిని కాపాడదాం, పశువుల మేత దొరకదు కదా అన్న ఉద్దేశంతో దానికోసం పోవడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా కాలుకు అడ్డం పడి చనిపోవడం జరిగింది. తర్వాత వెంటనే ఫైర్ అనేది గడ్డి ఉంది కాబట్టి మ్యాక్సిమం ఫైర్ అయిపోయింది. ఆల్రెడీ బట్టలు, లింగి, అంగి ప్లస్ బని ఇవి ఉండడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా ఆల్రెడీ 25% కారడం జరిగింది. దానివల్ల మళ్ళీ ఆల్రెడీ అక్కడికి వచ్చిన సిబ్బంది మేమందరం పోయి తెలవడంతోనే పోయి చల్లార్పి తీసుకొని పోవడం జరిగింది. అంతలో ఆ విషయం తెలిసిన వెంటనే మా చిన్న బీపీ డౌన్ అయ్యి తర్వాత హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. లలిత హాస్పిటల్లో పరకాల్లో చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ హజారకు రాశారు. ఆయన అప్పటికే ఒక 3 గంటలకు చాగర్ల చంద్రమౌళిగా చనిపోవడం జరిగింది. తర్వాత 3 గంటల వ్యవధిలో అతని భార్య అయినటువంటి చాగర్ల భాగ్యంగా చనిపోవడం జరిగింది. రైతు అంటే ఎవరు? రైతు అంటే దేశానికి అన్నం పెట్టేవాడే కానీ సమాజానికి, భూమాతకు హాని కలిగించేవాడు కాదు. ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో పోరాడే సైనికుల పొట్ట నింపేవాడు కూడా రైతన్నే. కానీ పొలాల్లో పెట్టే మంటల వల్ల
వచ్చే పొగ రహదారులపై ప్రయాణించే అమాయక ప్రయాణికులకు మృత్యువులా మారుతోంది. హనుమకొండ జిల్లా దామెర మండలం రామకృష్ణాపూర్ శివార్లో పొలాల నుంచి వచ్చిన దట్టమైన పొగ రహదారిని పూర్తిగా కమ్మేసింది. ఆ సమయంలో బైక్పై వెళుతున్న క్రాంతి కుమార్ అనే యువకుడికి ముందు ఏముందో కనిపించలేదు. దీంతో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టడంతో ఆ యువకుడు అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచాడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 40కి పైగా అగ్ని ప్రమాదాలు సంభవించాయి. స్టేషన్ గన్పూర్, నర్సంపేట, వర్ధనపేట, జఫర్గఢ్, ములుగు, ధర్మసాగర్, జనగామ, తొర్రూరు మండలాల్లో ఈ మంటలు అదుపు తప్పి పక్కనే ఉన్న గడ్డివాములు, వ్యవసాయ మోటార్లు, కష్టపడి పండించిన ధాన్యపు రాసులను దహించి వేశాయి. సుమారు 2 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పంట వ్యర్థాల కాల్చివేత అనేక ప్రమాదాలకు కారణమవుతూ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యవసాయ శాఖ, ఫైర్ సేఫ్టీ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంట పొలాల కాల్చివేత పర్యావరణాన్ని నాశనం చేస్తుందని, అగ్ని కీలల కారణంగా అపార నష్టం జరుగుతుందని హన్మకొండ అగ్నిమాపక అధికారి చెబుతున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో పంట పొలాల్లోని అగ్ని ప్రమాదాలపైనే అత్యవసర కాల్స్ వస్తున్నాయంటున్నారు. అగ్ని కీలలు ఎగిసి పడితే వాటిని కంట్రోల్ చేయలేమని, పంట పొలాల వ్యర్థాలను కాల్చొద్దు అని రైతులను కోరుతున్నారు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ పంట పొలాల్లో వ్యర్థాలను కాల్చివేసే సమస్య ప్రస్తుతం ఒక ప్రాంతీయ ముప్పుగా పరిణమిస్తోంది. ఓవైపు పర్యావరణ కాలుష్యంతో పాటుగా ప్రాణాల మీదకి తెస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చంద్రమౌళి అనే రైతు మంటలు నార్పే క్రమంలో అందులోనే పడి మృతి చెందగా తన భార్య విషయం తెలుసుకుని గుండెపోటుతో చనిపోయిన పరిస్థితి. మరోవైపు భూపాలపల్లి జిల్లాలో ఆ పొగ ద్వారా కనిపించక రోడ్లపై ప్రమాదాలు జరిగి 3 మృత్యువాత పడ్డారు. ఈ విధంగా ప్రస్తుతం పంట వ్యర్థాల కాల్చివేత ప్రాణాల మీదకు తెస్తుంది. అసలు పంట వ్యర్థాల కాల్చివేతకు సంబంధించి అసలు ఎటువంటి ప్రభావాలు ఉండబోతున్నాయి? స్టేషన్ హౌస్ ఆఫీసర్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సో ఏంటి ఈ రైతులు త్వరగా క్లీన్ కావాలని చెప్పి పంట వ్యర్థాలు కాలుస్తున్నారు. సో ఏంటి వేడి ప్రభావం తట్టుకోలేక చనిపోతున్నారు చాలా మంది. ఏం చెప్తారు మీ శాఖ తరఫున? సాధారణంగా ఈ సమ్మర్లో జరిగే మా కాల్స్ ఇవి దాదాపు రోజుకు ఒక 10 వరకు వస్తున్నాయండి. ఈ 10 కాల్స్ ఈ చెత్త వ్యర్థాలు పంట వ్యర్థాలను కాల్చే అవి దానివల్ల వాళ్ళకే కాకుండా పక్కన ఉన్న పంటలు ఇంకా నిల్వ ఉంచుకోవడం, దానివలన వాటిని తొందరగా వర్షాకాలం వస్తుందేమో కాల్చి దీన్ని తొందరగా క్లీన్ చేసుకుందాం అనే భ్రమలో వాళ్ళు భూసారం కూడా దీనివలన మనకి ఏమవుతుందంటే భూసారం కూడా దెబ్బతింటుంది. భూసారంలో ఉండే మంచి చేసే బ్యాక్టీరియాలు ఉంటాయి, వానపాములు అటువంటివన్నీ చనిపోతుంటాయి. దానిలో ఉన్న భూసారంలో ఉన్న భాస్వరము, పొటాషియము ఇవి కూడా వేస్ట్ అయిపోతున్నాయి. మన శాస్త్రవేత్తలు కూడా చాలా వరకు మనకు పేపర్లలో చూసాము, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని ఏం లేదు, దీన్ని మొత్తం క్లీన్ చేసి దాన్ని నీటిలోనే కొద్దిగా మురుగబెట్టి దాన్ని సేంద్రియ ఎరువుగా మార్చుకోవాలి. దీనికి కొంచెం టైం పడుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు తొందరగా అయిపోవాలనే భ్రమలో చేస్తున్నారు. రోజుకు ఒక 10-12 కాళ్ళు ఇవే వస్తున్నాయి. మేము అక్కడికి వెళ్ళేసరికి ప్రమాదం చిన్నగా నుంచి పెద్దగా పక్కన ఉన్న వాటికి గాలి ద్వారా కానీ దీని ద్వారా పెద్దగా అవుతుంది. అలాగే మీరు చెప్పినట్టు ఇప్పుడు రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళు కూడా ఆ స్మోక్ తట్టుకోలేక ఒక వాహనాలను గుద్దుకోవడం 2-3 యాక్సిడెంట్లు కూడా చూసాము. మొన్న భూపాలపల్లిలో కూడా చంద్రమౌళి అనే రైతు వికలాంగుడు అతను కాలేసి డిహైడ్రేట్ అయిపోయింది మొత్తం ఎండలో. అది చూద్దామని వెళ్ళేసరికి డిహైడ్రేట్ అయిపోయి అతను కింద పడిపోయాడు. కింద పడిపోయి అందులో మంటలు వ్యాపించి చనిపోవడం జరిగింది. దాన్ని చూసిన వాళ్ళ భార్య కూడా హఠాత్ మరణం జరిగింది. దీని మెయిన్గా వాళ్ళకి చెప్పేది ఏంటంటే రైతులకు మీరు పంట పండించిన తర్వాత దాన్ని ఉండే వ్యర్థాన్ని దాన్ని మొత్తం క్లీన్ చేసుకొని ట్రాక్టర్ల ద్వారా ఏమైనా క్లీన్ చేసుకొని దాన్ని సేంద్రియ ఎరువుగా మార్చుకోండి. దీనివల్ల పొగ కాలుష్యము, వాయు కాలుష్యము చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. మీరు రీసెంట్గా చూశారు. మాతో పాటు పేపర్లో కూడా ఈ మధ్యలో ఇస్తున్నారు, మీడియాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వాళ్ళకు రైతులకు ఇంకా అవగాహన కల్పించి ఇలా జరగకుండా చేయాలని మేము కూడా వెళ్ళినప్పుడు అవగాహన ఇస్తున్నాము, ట్రైనింగ్ ఇస్తున్నాము. దీనివల్ల వచ్చే నష్టాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దీనివల్ల మీతో పాటు పక్క వాళ్ళకు కూడా జరుగుతున్నాయని వాళ్ళకి అవేర్నెస్ కల్పించి వస్తున్నాము. గతంలో ఎట్లా ఉంది? నిజంగా గత యాసంగి సీజన్లు కూడా చూసారు కదా, మీకు ఎమర్జెన్సీ కాల్స్ వస్తుంటాయి. సో ఈసారి పెరిగాయా? ఆ రైతులు అసలు ఏం చెప్తున్నారు? మీరు వెళ్ళిన తర్వాత ప్రమాద తీవ్రతకు పెరుగుతుంది ఒక్కోసారి. సో అసలు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు కాల్స్ వద్దన్న? ప్రతి సంవత్సరం మీరు అన్నట్టు రోజు ఎక్కువ కాల్స్ పెరుగుతూనే ఉండేవి.
తగ్గడం లేదు, పెరుగుతూనే ఉన్నాయి. మేము అవేర్నెస్ ఇస్తుంటే ఇచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా తెలియదు, అవునా సార్ అని మేము చెప్పి వాళ్ళు అంటున్నారు, ఇంకోసారి చేయము సార్ అని వాళ్ళు అంటున్నారు. అలా కాకుండా ప్రభుత్వ పరంగా కూడా శాస్త్రవేత్తలు కానివ్వండి ఈ మధ్యలో మీడియాలో ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళకు ఊర్లో ఉన్న సర్పంచ్ల ద్వారా కానివ్వండి, ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషుల ద్వారా కానివ్వండి, వ్యవసాయ శాఖ ద్వారా కానివ్వండి, వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఇట్లా జరుగుతుంది అని ఇంకా మోర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే వాళ్ళు తగ్గే ఆస్కారం ఉంది. ఈ మంటలు చెలరైనప్పుడు చుట్టుపక్కల ఇళ్ల లోపలికి వాళ్ళు దాచుకున్న ధాన్యం బస్తాలు కాలిపోయే క్రమంలో ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఎక్స్పోజర్ అవడం వల్ల కొంతమంది అక్కడ ఆరోగ్యం పాలనతో మంచన పడుతున్న పరిస్థితి. సో ఏంటి సడన్ గా ఫైర్ కనుక వచ్చినప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సడన్ గా ఫైర్ వచ్చినప్పుడు అసలు దీన్ని కాల్చొద్దు. కాల్చిన తర్వాత ఏదైనా మంటలు మండుతున్నప్పుడు విండ్ డైరెక్షన్ కు అపోజిట్ గా వెళ్ళవద్దు. మంట వస్తున్న దానికి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి చల్లారపడం కానివ్వండి, పచ్చి కట్టెలు తీసుకొని, మన దగ్గర పచ్చి కట్టెలు ఉంటాయి, ఆ పచ్చి కట్టెలు కొమ్మలు ఇరుచుకొని కొట్టడము, దానికి ఆక్సిజన్ తెలియకుండా మన దగ్గర ఉన్న నీటి వసతులను ఉపయోగించుకొని ఆపే ప్రయత్నం చేయాలి. సో మొత్తానికి రైతులకు సంబంధించిన అంశం లోపల అవేర్నెస్ ఇవ్వడంతో పాటుగా కొంతమంది ఫారెస్ట్ ఫైర్లు కూడా పెరుగుతున్నాయి ఈ సమ్మర్ సీజన్ లోపల. సో ఏంటి అసలు అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రైతులకు ముఖ్యంగా ఏం సూచన ఇస్తారు? ముఖ్యంగా రైతులకు కానీ వీళ్ళకి తెలియజేసేది ఏంటంటే, మీరు పంట అయిపోయిన తర్వాత వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లో కాల్చకూడదు. కాల్చడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దీనివల్ల నష్టము, మీకు నష్టము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, రేపు పొద్దున మీ భూములు కూడా సారవంతం కోల్పోతాయి. అలాగే మీరు అన్నట్టు అటవీ ప్రాంతాల్లో ఫైర్ జరిగినప్పుడు ఫైర్ సెక్షన్గా డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఒక ఫైర్ కంటిన్యూస్గా వస్తుంది, మధ్యలో దాన్ని ఏం చేయాలంటే కట్ ఆఫ్ ఫైర్ అంటారు. మధ్యలో దాన్ని ఒక ట్రాక్టర్తో కానీ దేంతో దున్నిచ్చి అక్కడి వరకు ఫైర్ వచ్చి ఆగిపోతుంది. దీన్ని కట్ ఆఫ్ ఫైర్ అంటారు. మామూలుగా అడవులలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సెక్షన్స్గా డివైడ్ చేసి ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా చేస్తారు. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పంట వ్యర్థాల కాల్చివేత ప్రమాదాలకు దారితీస్తున్నాయి. రైతులు ఎవరు కూడా పంట వ్యర్థాలను కాల్చొద్దు, ఆ వ్యర్థాలని పూర్తిగా మురుగబెట్టి సేంద్రియ ఎరువుగా మార్చుకోవాలి తప్ప ఈ విధంగా సులువుగా ఉంటుందని చెప్పి పంట వ్యర్థాలను కాలిస్తే భూమి యొక్క సారం తగ్గడమే కాదు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆ వేడిని తట్టుకోలేక అనారోగ్యాల బారిన పాలవుతున్నారు. సో ప్రజలు రైతులు ముఖ్యంగా గమనించి ఇవి పంట వ్యర్థాల కాల్చివేతను మానుకోవాలంటూ కూడా ఫైర్ ఆఫీసర్ సూచిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిగ్ టీవీ, వరంగల్. పంట వ్యర్థాల కాల్చివేతపై వ్యవసాయ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుకు ఎంత నచ్చజెప్పినా రాత్రి సమయాల్లో ఇలా పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు అని, దాని కారణంగా సారవంతమైన భూములు నాశనమవుతున్నాయని అంటున్నారు. విషవాయువులు వాతావరణంలో కలిసిపోవడమే కాకుండా సారవంతమైన భూమిలో పోషకాలు లేకుండా పోతున్నాయంటున్నారు. అనాలోచితంగా పంట వ్యర్థాలను కాలిస్తే భూమి సారం తగ్గి పెట్టుబడి రెండింతలవుతుందని హెచ్చరిస్తున్నారు. పంట వ్యర్థాల కాల్చివేత అటు పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రాణాల మీదకి తెస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 3 లక్షల పైగా ఎకరాల్లో పంట వ్యర్థాల కాల్చివేతతో కోట్లలో నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు అసలు ఏం చెప్తారు వాళ్ళ మాటలుందా? మేడం, ఏంటి రైతులు చెప్పినా వినకుండా పంట వ్యర్థాలు కాలుస్తున్నారు, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, అసలు ఏం చెప్తారు రైతులకు మీ శాఖ తరఫున? వ్యవసాయ శాఖ తరపు నుంచి అండి, వ్యవసాయ అధికారులు, విస్తరణక అధికారులు అందరూ కూడా వ్యవసాయ వ్యర్థాలని భూమిలో కలయదున్నితే దానివలన వచ్చే లాభాలని వివరించడం జరుగుతుందండి. మేము ఇప్పుడు స్పెషల్గా క్యాంపెయిన్స్ ఏర్పాటు చేసాం దీనికోసం. తర్వాత అంతేకాకుండా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ప్రోగ్రాం శాస్త్రవేత్తలతో కలిసి ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత కలెక్టర్ గారు పెట్టిన ఏరువాక ప్రోగ్రామ్స్లో కూడా, హానరబుల్ కలెక్టర్ గారు ఏరువాక ప్రోగ్రామ్స్లో కూడా ఈ విషయాలన్నీ కూడా రైతులకి తెలియచెప్తున్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది రైతులు ఇంకా పంట వ్యర్థాలను కాలబెడుతున్నారు. దానివలన పంట వ్యర్థాలు కాలిపోవటం వలన వేడికి భూమిలో ఉండే సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోవటం జరుగుతుంది. సూక్ష్మజీవులు చనిపోవటం వలన దానిలో మనం వేసే వ్యర్థాలు కానీ ఏవైనా సరే వాటిని కుళ్ళబెట్టడానికి కావలసిన పరిస్థితులు అక్కడ అనుకూలించట్లేదు. అంతేకాకుండా సూక్ష్మజీవులు లేకపోవటం వల్ల భూమి గుల్లబారకపోవటం, బాగా గట్టిగా అయిపోవటం, దానివలన ఎక్కువ నీటిని కూడా పట్టుకొని ఉంచే శక్తిని కూడా కోల్పోతుంది. అంతేకాకుండా పంట వ్యర్థాలు అన్నీ కూడా కాలిపోవటం వల్ల మనం దానిలో ఉండే పోషకాలన్నిటిని కూడా తగలబెడుతున్నట్టు అవుతుంది. అంటే మనకి ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇంతకుముందు మన తల్లిదండ్రులు వాళ్ళ సమయాల్లో ఈ పంట వ్యర్థాలన్నీ కూడా ఒక దిబ్బలో వేసి దాన్ని ఎరువుగా మార్చి మరలా పంటల పొలాలకు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే గేదెలు కూడా, ఆవులు, గేదెలు ఇవన్నీ కూడా పశువులు తగ్గిపోయినాయి. పశువుల ఎరువు కూడా భూమికి వేయట్లేదు. కాబట్టి
మేమందరం రైతు సోదరులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవన్నిటినీ కూడా మరి మరి సూపర్ చల్లి తడిపెట్టి దున్నినట్లయితే ఎంతో పోషకాహారం భూమికి అందించిన వాళ్ళు అవుతాం. దానివల్ల నత్రజని, భాస్వరం, పొటాషు మనం ఎక్కువ మోతాదులో భూమికి కెమికల్ ఫర్టిలైజర్ రూపంలో వేస్తున్నాము. అవి కూడా సగానికి సగం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా సూక్ష్మ పోషక పదార్థాలు 16 రకాల సూక్ష్మ పోషక పదార్థాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం భూమికి అందించిన వాళ్ళు అవుతాం. జింకు, భాస్వరం, మ్యాంగనీసు, మెగ్నీషియం, బోరాను, కాల్షియం ఇలాంటి చాలా పోషకాలు మొక్కలకు అవసరం ఉంది. అవన్నీ కూడా మనము మొక్కలకు అందించిన వాళ్ళు అవుతాం. దానివల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరగటమే కాకుండా పురుగులను, తెగుళ్ళని శక్తిని తట్టుకొని ఎక్కువ దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు పెట్టుబడి కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఈ పంట వ్యర్థాలన్నీ మనం భూమిలో కలయిదనటం వలన నత్రజని ఎరువులను కూడా ఇప్పుడు మనం 2 చోట్ల ఎకరానికి వరికి 2 బ్యాగులు వేయమని చెప్తున్నాం. దాన్ని ఒక బ్యాగ్ వేసుకుంటే 3 దఫాలుగా, ఒక బ్యాగ్నే 3 దఫాలుగా వేసుకున్నా సరిపోతుంది. పంట వ్యర్థాలు కానీ, పశువుల ఎరువు కానీ, పచ్చిరొట్ట ఎరువులు కానీ ఇవన్నీ వేసుకుని కలయిదున్నుకున్నట్లయితే భూమి కూడా సారంగా తయారవుతుంది. భూమి సారంగా తయారైనప్పుడు దాంట్లో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. సేంద్రియ కర్బన శాతం ఉండటం వలన భూమి జీవంగా ఉండి మనం వేసిన ఎరువుల్ని కానీ, నీటిని కానీ పట్టుకొని మొక్కకు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరినీ మేము చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. మా వ్యవసాయాధికారులు మీకు అందరికీ గ్రామాల్లో తిరిగి ఇవన్నీ కూడా మీకు చెప్తున్నప్పటికీ మీరు దయచేసి దీన్ని ఒకసారి మీరు మీ రచ్చబండల దగ్గర కానీ, చెట్ల కింద అక్కడ గ్రామాల్లో కూడుకున్నప్పుడు దీని మీద మీరందరూ కూడా ఆలోచించి గ్రామాల్లో ఒక కట్టుబాటుగా మీరందరూ ఒక నిర్ణయం తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామండి. భూమిని, రైతును వేరు చేసి చూడలేం. భూమి తల్లి అయితే రైతు బిడ్డ. మరి పంట వ్యర్థాలను తగలబెట్టి తల్లికి కష్టం కలిగిద్దామా? అన్నదాతలారా ఒకసారి ఆలోచించండి. ఒకే ఒక్క నిమిషం తొందరపాటు పని కోసం ఖర్చు మిగులుతుందనే ఆశతో పొలాలకు నిప్పు పెట్టి మీ ప్రాణాలను, పక్కవారి జీవితాలను బుగ్గిపాలు చేయకండి. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, వాటి గురించి ఆలోచించండి. అధికారులతో మాట్లాడండి. ఒకవేళ మీకు ఏదైనా సహాయం కావాలి, వీటిలో అవగాహన కోసం అనుకుంటే బిగ్ టీవీ ఒక రైతు బిడ్డగా మీతో పాటు ఉంటుంది, మీ వెన్నంటే ఉంటుంది. పద్ధతులు పాటిద్దాం, పల్లెలను కాపాడుకుందాం, భూమాతకు కష్టాన్ని కలిగించటం ఆపే